కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని మనం గెస్ట్ చేసినట్టే మన పవర్ స్టార్ కి అరుదైన గౌరవం దక్కింది. అది కూడా మార్షల్ ఆర్ట్స్ లో. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ప్రాచీన కత్తిసాము కళ కెంజుట్స్ లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవం పొందారు. అది కూడా జపాన్ సాంప్రదాయ యుద్ధ కళలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన సోగో బుడో కన్రికై సంస్థ నుంచి ఆయనకు 5th డౌన్ పురస్కారం లభించింది. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే ప్రెస్టీజియస్ హానర్ లభించింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది నటుడుగా, ప్రియమైన ప్రజా నాయకుడిగా, మన డిప్యూటీ సీఎంగా, సినిమాల్లో విభిన్నమైన పాత్రలు, ప్రజాసేవలో స్పష్టమైన దృష్టితో ముందుకు వెళ్తున్న నాయకుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన జీవితం సినిమాలు, రాజకీయాలతో మాత్రమే పరిమితం కాలేదు. మార్షల్ ఆర్ట్స్ ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అది మనకి ఆయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచే తెలుసు. మొన్న వచ్చిన ఓజీ సినిమాలో కూడా పవన్ కత్తి పట్టి మార్షల్ ఆర్ట్స్ చేయటం చూసాం కదా. ఈ పెద్ద న్యూస్ ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ పేజీలో ఆఫీషియల్ గా ప్రకటించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం సినిమా రంగంలోకి రాకముందే ప్రారంభమైంది. ముఖ్యంగా చెన్నైలో ఉన్న రోజుల్లో ఆయన కరాటే, ఇతర యుద్ధ కళల్లో శిక్షణ పొందారు. శరీర సాధనతో మాత్రమే కాకుండా జపాన్ సామురాయి సంప్రదాయాలు, మార్షల్ ఆర్ట్స్ తత్వ శాస్త్రం పట్ల కూడా లోతైన అవగాహన పెంచుకున్నారు. అందుకే ఆయన సంవత్సరాలుగా చేసిన ఈ సాధనకి, ఈ అంకిత భావానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పవన్ కళ్యాణ్ ను అధికారికంగా కెంజుట్స్ లోకి ఆహ్వానించడం ఒక అరుదైన గౌరవం. అంతేకాదు జపాన్ కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ సోగో బుడో కన్రికై నుంచి ఆయనకు 5th డాన్ బిరుదు కూడా లభించింది. ఇది మాత్రమే కాకుండా జపాన్ వెలుపల చాలా అరుదుగా ఇచ్చే గౌరవంగా సోకే మురమత్సు సెన్సై ఆధ్వర్యంలోని టకేదా షింగెన్ క్లాన్ లోకి ప్రవేశించిన మొదటి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారు. అదేవిధంగా గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనను టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుతో సత్కరించింది. భారతదేశంలోని ప్రముఖ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ నిపుణులలో ఒకరైన ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మెహ్మదీ దగ్గర పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకత్వంలో కెండోలో సాధన చేస్తూ సాంకేతిక నైపుణ్యంతో పాటు లోతైన అవగాహనను సంపాదించారు. ఎంతైనా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో అయినా, ప్రజా సేవలో అయినా, మార్షల్ ఆర్ట్స్ అయినా ఆయనకి సాటి లేరు, రారు.